సంపద అంటే ఎవరికి ఇష్టం చెప్పండి, ఒకసారి చేతులు ఎత్తండి. అందరికీ ఇష్టమే. మరి ఇవాళ ఆ సంపదను ఏ విధంగా మనము అట్రాక్ట్ చేయొచ్చు, మన జీవితంలో ఏ విధంగా పెంచుకోవచ్చు అనేది మనం ఇవాళ తెలుసుకుందాం. ఓకేనా అండి? అంటే ఏమి? సంపద మరియు ఆధ్యాత్మికత. సంపద గురించి చెప్పాలి అంటే 2 రకాలు డివైడ్ చేయొచ్చండి. ఒకటి ప్రాపంచిక సంపద, రెండవది ఆధ్యాత్మిక సంపద. ప్రాపంచిక సంపద గురించి అందరికి తెలుసు కదండి. ఇది లేకుంటే జీవించలేమనే ఒక అపోహ. మొత్తం జీవితం అంతా కూడా ప్రతి ఒక్కరిది కూడా డబ్బుతోనే ముడిపడి ఉంది. ఈ సంపద లేకుంటే ఎంతో దుఃఖంతో ఉన్నామని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటాము, జీవిస్తూ ఉంటాం. కరెక్టేనా? మరి ఆధ్యాత్మిక సంపద అయితే ఏదైతే ఉందో, ఈ ఆధ్యాత్మిక సంపదని అంటే ధ్యానం ద్వారా జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం జీవితంలోకి తీసుకుంటామో, ప్రాపంచిక సంపద ఉన్నా లేకున్నా కూడా ఆనందంగా జీవిస్తాం. కరెక్టే కదండి? ఈ విషయము ధ్యానం చేసే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కదండి. మరి ఆత్మశక్తి ద్వారా, ధ్యానం ద్వారా ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని సంపాదించుకుంటామో జీవితం అంతా కూడా ఆనందంగా గడపవచ్చు. మరి ఆ శక్తిని మనమందరం కూడా నింపుకుంటున్నాం కదండి ప్రతిరోజు. మరి జీవితంలో ఈ సంపదను గురించి మనమందరం కూడా ఇక్కడ తెలుసుకోవాలని వచ్చాం. మరి ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా కొన్ని పనులు చేయాలని ఉంటుంది కదండి. పిరమిడ్ కట్టించాలి, పిఎంసి ఛానల్కి హెల్ప్ చేయాలి, బుక్ పబ్లిష్ చేయాలి. వీటన్నిటికి కూడా ఏం కావాలి? మరి సంపద కావాలి. మరి ఇవి రెండు కూడా ఎలా అంటే ఇంటర్ రిలేటెడ్గా ఉన్నాయి. ప్రాపంచిక సంపద మరి ఆధ్యాత్మిక సంపద కూడా ఇవి రెండు కూడా రిలేటెడ్ అయి ఉన్నాయన్నమాట. ఈ రెండును కూడా ఎప్పుడైతే మనం బ్యాలెన్స్ చేయగలుగుతామో అప్పుడు మనము హ్యాపీగా ఉండవచ్చు అనమాట. ఇప్పుడు మనీ అండ్ స్పిరిచువాలిటీ అనేది చాలామంది కూడా మనీ పైన కాన్సన్ట్రేషన్ వెళ్తుంది కదండి. ఎక్కువ మనీ, సంపద కావాలని కోరుకుంటాం. అలా కాకుండా సంపదతో పాటు ఆధ్యాత్మికతను రెండు కలిపి బ్యాలెన్స్ చేసుకోగలిగితే మన జీవితం అంతా కూడా చాలా ఆనందంగా జీవించవచ్చు. ఒకతను ఒక ఆర్ట్ గ్యాలరీకి వెళ్తాడంటండి. ఆర్ట్ గ్యాలరీ అంటే దాంట్లో శిల్పాలన్నీ కూడా ఎంతో అందంగా చెక్తూ ఉంటారు. అక్కడ వెళ్ళాక ఒక అద్భుతమైన ఎనర్జెటిక్గా కనిపించిందంట ఒక విగ్రహం, భగవంతుని విగ్రహం. వెళ్ళి ఆ శిల్పం ఏదైతే చెక్కారో అతని దగ్గర వెళ్ళి అడుగుతాడంట, నాయనా ఏం చేశావు, ఇంత అద్భుతంగా ఈ శిల్పాన్ని చెక్కావు, ఈ దైవాన్ని చెక్కావు, ఏం చేశావంటే నేనేమి చేయలేదు, ఈ రాయిలో ఏదైతే ఉందో దాన్ని అంతా వేస్టేజ్ ఏదైతే ఉందో అది ఇంతా కూడా తొలగించాను. ఎప్పుడైతే తొలగించానో ఆ దైవం అనేది, భగవంతుడు అనేది బయటికి వచ్చింది విగ్రహము. అది మీకు ఎంతో కళ్ళకి స్ఫూర్తిదాయకంగా ఉంది. అలాగే మనీ కూడా ఒక ఎనర్జీ లాంటిది. ఎనర్జీ అని ఎందుకు అంటున్నామంటే అష్టలక్ష్మిలో సంపదకి పేరు ఎవరండి? ధనలక్ష్మి, లక్ష్మీదేవి అని కూడా అంటాం. ఇక్కడ శక్తి అంటే ఒక ఎనర్జీ. అమ్మవారిని ఏ విధంగా కొలుస్తామండి? ఒక శక్తి స్వరూపిణిగానే చూస్తాం. అప్పుడు మనీ అనేది ఏంటండి? శక్తి. అలాగే ఈ శక్తి మన జీవితంలోకి రావాలి అన్నప్పుడు మన చుట్టూ ఏదైతే సరికాని భావాలు, సరికాని అపోహలు, సరికాని నమ్మకాలు, భావాలు ఏవైతే ఉన్నాయో మన చుట్టూ నుంచి అవి తొలగించుకున్నప్పుడు మనము సంపదే కాకుండా ఆత్మ జ్ఞానాన్ని కూడా ఎంతో సునాయాసంగా మనము మన జీవితంలోకి తెచ్చుకోవచ్చు. మరి ఏంటి, మళ్ళీ అవన్నీ బయటికి తీయాలంటే ఎటువంటివి ఆలోచనలు మనం చేయాలి, ఎటువంటి భావనలు చేయాలి, ఎటువంటి నమ్మకాలు మనం పెట్టుకోవాలి అనేది మనము కొన్ని సూత్రాల ద్వారా ఇవాళ మనము తెలుసుకుందాం. ఇక్కడంతా కూడా చాలామంది ఆడవారు వచ్చారు కదండి. ఇక్కడ మీకు ఒక ఆలోచన రావచ్చు, సంపద గురించి అంటే మగవాళ్ళకి కదా అవసరము, మాకేంటి అని అనుకోవచ్చు, ఈ క్లాస్కి మేము ఎందుకు రావాలి అనుకోవచ్చు. కానీ మీ ఆలోచనలు
మీ ఇంట్లో మగవాళ్ళని ఎంత ఇబ్బంది పడుతున్నాయి, ఎంత కష్టంకి గురి చేస్తున్నాయి అంటే ఒక ఉదాహరణకి నేను చెప్తానండి. బయటికి వెళ్తాం కదండి, ఆడవాళ్ళంతా ఫ్రెండ్స్తో కలుస్తూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు ఏం చెప్తుంటామండి ఇంట్లో మగవాళ్ళ గురించి చెప్పాలంటే, మా ఆయన చాలా కష్టపడి పనిచేస్తున్నాడు చెప్తామా లేదండి? అదొక గ్రేట్ అనమాట. పొద్దున్న పోయి రాత్రికి వస్తాడు, చాలా కష్టపడుతున్నాడు. ఈ మాట వింటూ ఉంటాం కదా. అంటే మీరు ఏం చెప్తున్నారు ఇక్కడ? బయటకి ఏం పంపిస్తున్నారు? ఏ మాటను పంపిస్తున్నారు? మీరంతా కూడా కష్టం అనేది పంపిస్తున్నారు. ఎప్పుడైతే ఈ ఆలోచనని మీరు మీ యూనివర్స్కి ఎప్పుడైతే ప్రకృతికి పంపిస్తున్నారో, ఒకవేళ మీ హస్బెండ్ కానీ ఒక దగ్గర సునాయాసంగా పని చేయాలనుకున్నారనుకోండి, మీరు చెప్పారు కదా, ఎంతో ప్రేమతో చెప్పారు. ఏం చెప్పారు? కష్టంతో. ఈ కష్టం ఏం చేస్తుందంటే వాళ్ళకి అడ్డంకులు ఏర్పరుస్తుందన్నమాట. అందుకే కష్టంతో కాదండి, మీరేం చెప్పాలి అక్కడ, మా వారు చాలా ఇష్టంగా పని చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఒక చిన్న పదం మార్చడం ద్వారా ఏం జరుగుతుందంటే మొత్తము షిఫ్ట్ అవుతుంది. మరి ఇవాళ నుంచి మనం ఆ మాట ఉపయోగించుకుందామండి. ఎవరు అడిగినా కూడా మా వారు ఉదయం నుంచి సాయంకాలం వరకు చాలా ఇష్టంగా పని చేస్తున్నారు అని చెప్తాం. బిజీగా ఉన్నారని చెప్తూ ఉంటాం. మనం కూడా మనమే క్రియేట్ చేసుకుంటాము. మళ్ళీ లాస్ట్కి ఇంటికి వచ్చినాక ఎప్పుడు బిజీగానే ఉంటావు, నువ్వు నాతో సమయం గడపట్లేదా అంటామా లేదండి మనం అందరూ? మరి అలాంటి వర్డ్స్ మీరైతే ఏదైతే మీ హస్బెండ్స్ గురించి, ఇంట్లో పిల్లల గురించి ఏదైతే మీరు ఆలోచన చేస్తున్నారో, ఏదైతే మాట్లాడుతున్నారో అవిన్నిటిని కూడా ఇవాళ కంప్లీట్గా షిఫ్ట్ చేసి పాజిటివ్గా మనం చెప్పుకుందాం. ఓకేనా అండి? ఫస్ట్ సూత్రం వచ్చేసి హౌ టు అట్రాక్ట్ మనీ, అంటే సంపదను ఏ విధంగా మనము ఆకర్షించుకోవాలి. మొదటి చేయవలసింది ఏంటి అంటే ఫోకస్ ఆన్ అబండెన్స్. అబండెన్స్ అంటే ఏంటండి? సమృద్ధితనం. అంటే ఎక్కువగా మనం ఎప్పుడు మన కాన్సన్ట్రేషన్ కానీ మన ఆలోచనలు కానీ దేనిపైన పెట్టాలి అంటే అబండెన్స్ అంటే సమృద్ధితనం పైన కాన్సన్ట్రేట్ చేయాలి. చిన్న ఉదాహరణ మీకు ప్రాక్టికల్గా చూపిస్తా అండి. ఇప్పుడు గ్లాసులో ఏమున్నాయండి? నిండుగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఎలా ఉన్నాయి? నీళ్ళు తక్కువ అయ్యాయి. కరెక్టేనా? ఇక్కడ ఈ గ్లాస్లో మీరు ఎంతమంది గమనించగలిగారండి? ఈ గ్లాస్లో అర్ధం నిండి ఉన్నాయి నీళ్ళని ఎంతమంది కలిగించారు? మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారండి? నీళ్ళు లేవు అంటే చూడండి, మనం చూసే చూపు, మన భావన ఎలా ఉంది అంటే లేనితనం పైన ఉంది. ఎప్పుడైతే మన జీవితంలో మనకు ఏదైతే ఉందో దానిపైన మీరు కాన్సన్ట్రేట్ చేయగలిగితే దాన్ని మీరు ఇంక్రీజ్ చేయగలుగుతారు. మన దృష్టిని ఎప్పుడూ కూడా సమృద్ధితనం పైనే ఉంచుకోవాలి. ఆ గ్లాస్లో వాటర్ కానివ్వండి, చిన్న విషయం పైన మనము సమృద్ధితనం పైన కాన్సన్ట్రేట్ చేయలేనప్పుడు పెద్ద పెద్ద విషయాల పైన మనం సమృద్ధితనం పైన కాన్సన్ట్రేట్ చేయలేము. చిన్న ఎక్స్పెరిమెంటే కానీ ఎంతో మనం తెలుసుకునే జ్ఞానము అందులో ఉందన్నమాట.